అండి మొత్తం. ఇది ముత్య పుట్టగొడుగులు, తర్వాత పాల పుట్టగొడుగులు, ఇంకోటి వరి పుట్టగొడుగులు, ముత్య పుట్టగొడుగులు అంటే ఆయిస్టర్, OYSTER ఆయిస్టర్. 2 మిల్కీ, MILKY. 3 వచ్చి ప్యాడీ స్ట్రా, PADDY ప్యాడీ స్ట్రా. ఒకటి ముత్య పుట్టగొడుగులు, పాల పుట్టగొడుగులు, వరి పుట్టగొడుగులు 3 ఉంటాయి. 3 రకాలు అనమాట మనము చేసేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఇన్ కేస్ మన ఈ ఆంధ్రప్రదేశ్ కూడా కాదు, మన ఈ ట్రాపికల్ కండిషన్స్ అంటే మనకు వచ్చే ఈ వేడిని బట్టి మన టెంపరేచర్స్ ఏంటి 45, 42, 42 వరకు వెళ్తూ ఉంటాయి కదా, 45 వరకు. కాబట్టి మన దగ్గర ఈ ఏరియాకి వచ్చేవి ఇలా ఉంటాయి. అదే మీరు అటు సైడ్ నార్త్ సైడ్ వెళ్ళారనుకోండి, నార్త్ సైడ్ వెళ్ళే ఏమవుతుందంటే అక్కడంతా కూడా మీకు ఈ బటన్ మష్రూమ్స్కి ఏంటి మీకు చాలా లో టెంపరేచర్స్ కావాలి, అంటే 15 డిగ్రీల సెంటిగ్రేడ్ కావాలి, అంటే టెంపరేట్ అంటారు వాటిని. ఆ టెంపరేట్ కండిషన్స్లో మనకి వస్తాయి బటన్ మష్రూమ్స్. కానీ ఆ టెంపరేట్ కండిషన్స్ని మీరు ఇక్కడ తీసుకురావాలి అంటే 15 డిగ్రీలు 10 డిగ్రీలు మీరు తేవాలంటే కనుక ఇక్కడ చాలా కాస్ట్ అవుతుంది. దానికి ₹1,00,00,000 అవుతుంది ఒక చిన్న ప్లాంట్ పెట్టడానికి. కాబట్టి మన ఏరియాకి మన టెంపరేచర్స్, మన హ్యూమిడిటీ, మన తేమ శాతం, మన ఉష్ణోగ్రత ఉన్న దాన్ని బట్టి మనం పెంచుకుంటాం అనమాట. అయితే ఈ 3 రకాలు మనం పెంచుకోవచ్చు. ఇప్పుడు ముత్య పుట్టగొడుగులు ఉన్నాయి, దానికి 28 నుంచి 30, 32 డిగ్రీలు కావాలి. అలాగే పాల పుట్టగొడుగులకి 29, 30 నుంచి 33 డిగ్రీలు, 35 వరకు కూడా వస్తుంది పాల పుట్టగొడుగులు. ఇప్పుడు కరెక్ట్ టెంపరేచర్స్ అనమాట పాల పుట్టగొడుగులు రావడానికి. అదే వరిగడ్డి అయితే మాత్రం మీకు 35 అబౌవ్ 36, 37 కూడా వరిగడ్డి పుట్టగొడుగులు వస్తాయి. ఎక్కువగా శ్రీకాకుళము, ఒరిస్సా అటు సైడ్ చేస్తారు వరి పుట్టగొడుగులు, ఎందుకంటే కొంచెం ప్రొడక్షన్ కూడా తక్కువ ఉంటుంది, అంత ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఎక్కువ లేదు దానికి. దీనికి మాత్రం పాల పుట్టగొడుగులు ఎందుకు, అది కూడా ఏంటంటే మెయిన్ నిల్వ కూడా చూసుకోవాలి మనం. ఏది ఎన్ని రోజులు ఉంటుంది, వాటి నిల్వ ఎన్ని రోజులు ఉంచుకోగలుగుతాం మనం అని. ఆ నిల్వ ఉండే దాంట్లో ఏంటంటే ముత్య పుట్టగొడుగులు వచ్చి మీకు ఎక్కువ రోజులు ఉండవు, 1 డేనే ఉంటుంది. 1 డే మ్యాక్సిమం. పేపర్ చుట్టి ఏమైనా ఫ్రిడ్జ్లో పెడితే కనుక 2 డేస్ ఉంటుంది. కాబట్టి అది బ్రౌనిష్గా అయిపోతుంది, ఎవరు ఇష్టపడరు, చూస్తే కూడా ఒక రకంగా బ్రౌనిష్గా అయిపోయి సమ్ స్మెల్ లాగా కూడా వచ్చేస్తుంది. అదే ఈ పాల పుట్టగొడుగులు ఉన్నాయనుకోండి, పాల పుట్టగొడుగులు మీకు 1 వీక్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెడితే 20 డేస్ ఉంటాయి, 20 డేస్. వరి పుట్టగొడుగులు కూడా అవి కూడా బాగానే ఉంటాయి, పర్వాలేదు, అవి కూడా ఒక 4-5 డేస్ అలా ఉంటాయి అన్నమాట. కాబట్టి మనము ఇవన్నీ చూశాక అందరూ రీసెర్చ్ ఫైండింగ్స్ అన్నీ చేసి ఈ ఎక్కువ నిల్వ ఉండే దాన్ని బట్టి ఈ పాల పుట్టగొడుగుల్ని మనం చేయడం నేర్చుకుందాం ఇవాళ. వీటన్నిటికీ కూడా అంటే అన్నిటికీ ది బెస్ట్, అన్నిటికంటే మంచిది ఏది అంటే పాల పుట్టగొడుగులు. న్యూట్రిషన్ వైజ్గా అన్నీ ఒకటే, అన్నీ బాగానే ఉంటాయి. కానీ న్యూట్రిషన్గా అన్నీ బాగానే ఉన్నప్పుడు నిల్వ ఎన్ని రోజులు ఉంటాయి, ఎన్ని రోజులు నిల్వ ఉంచుకోవచ్చో చూస్తాం కదా మనం. దాంట్లో ఈ పాల పుట్టగొడుగులు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట. అందుకని ఇవాళ క్లాస్ అంతా మనం పాల పుట్టగొడుగుల గురించి తెలుసుకుంటాం. ఈ వరిగడ్డి దాని ఆహారం, ఈ వరిగడ్డిలో ఉన్న సెల్యులోజ్ లిగ్నిన్ తీసుకొని అది పెరుగుతుంది, అది దానికి ఆహారం అండి, వరిగడ్డిలోంచి తీసుకుంటుంది. అయితే ఈ వరిగడ్డి, సాడస్ట్, రంపం పొట్టు, సాడస్ట్ అంటే రంపం పొట్టు, ఇలా చాలా వాటిల్లో ట్రై చేశారు. ముల్లంగి వేస్ట్, రాడిష్ వేస్ట్ అంటారు, ముల్లంగి వేస్ట్లో కూడా తయారు చేశారు. హయ్యెస్ట్ ముల్లంగి వేస్ట్లో వస్తుంది. కానీ మనకి ముల్లంగి వేస్ట్ అది దొరకదు కాబట్టి నెక్స్ట్ ఇంకా అందరూ ఫైనలైజ్ చేసింది ఏంటి అంటే వరిగడ్డి. ఈ వరిగడ్డిలో ఎక్కువ వస్తుంది అన్నమాట ప్రొడక్షన్. అన్ని రీసెర్చ్ ఫైండింగ్ అయ్యాక వరిగడ్డిని చేశారు. అయితే ఈ వరిగడ్డిలో మీకు హయ్యెస్ట్ ఈల్డ్ వస్తుంది, హయ్యెస్ట్గా ప్రొడక్షన్ వస్తుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మీరు పుట్టగొడుగులు చెయ్యాలి, పుట్టగొడుగులో అంటే సైడ్ ఏదైనా మేజర్ వర్క్ చేసుకుంటూ ఇది పార్ట్ టైం చేసుకున్నా లేదు ఇదే మేజర్గా మీ లైవ్లీహుడ్ అయినా కానీ మీరు 3 విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఇష్టం, ప్యాషన్ అనమాట, చాలా ఇష్టం ఉండాలి ఇది చేయాలంటే. ఇంకోటి పేషెన్స్, బాగా ఓపిక ఉండాలి, ఓపిక లేకపోతే మీరు అసలు చేయలేరు. చిన్నపిల్లల్ని ఎలా సాకాలో అలా చేయాలి వీటిని. ఇంకోటి నెక్స్ట్ హైజీన్, అంటే బాగా హెల్త్, అంటే పరిశుభ్రత, ఇష్టము, ఓపిక, ఈ 3 ఉంటేనే మీరు దిగండి. లేకపోతే ఏదో ఒక కంటామినేషన్ అవుతూ ఉంటుంది, బెడ్లన్నీ పారేయాల్సి వస్తుంది. గ్రీన్ మోల్డ్, లీఫ్ మోల్డ్ అని ఆకుపచ్చది జబ్బులాగా వచ్చేస్తుంది, ఎల్లో కలర్ అంటే పసుపచ్చగా వస్తుంది. ఇట్లా 2-3 రకాల జబ్బులు వస్తాయి, పురుగులు వస్తాయి. వీటికి కూడా అన్నిటిలాగే పురుగులు అన్నీ వస్తాయి. కాబట్టి మీరు ఏంటంటే ఫస్ట్ బాగా ఓపిక ఉండి పరిశుభ్రత పాటిస్తేనే ఈ ఫీల్డ్లోకి దిగండి. లేదు మాకు అంత సమయం ఉండదు, ఏదో పార్ట్ టైం చేసేసుకున్నాం అంటే కనుక ఇంట్లో వాళ్ళకి చెప్పి వాళ్ళతోనే మీరు జాగ్రత్తగా చూసుకోవాలి.
లేదంటే ఇవి చేయడం కూడా చాలా కష్టం. అన్ని బెడ్స్ కంటామినేట్ 300-400 బెడ్లు పడేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకొని చేయండి. ఫస్ట్ మనకి దీనికి కావాల్సింది ఏంటంటే వరిగడ్డి. ఈ వరిగడ్డి కూడా ఏంటంటే ఫస్ట్ సీజన్, అంటే ఇప్పుడు వరిగడ్డి కొయ్యంగానే వరి పంట తీసేసుకోగానే కుప్పలు కుప్పలుగా పోస్తారు కదా, ఫస్ట్ సీజన్. అంటే ముందర ఫస్ట్ తెచ్చుకోవాలి దాన్ని. అంటే చీకిపోయి నానిపోయి అలా ఉందనుకోండి, చాలా దానికి కూడా మళ్ళీ డిసీజెస్ వచ్చేస్తాయి. వరిగడ్డి ఫ్రెష్గా గోల్డెన్ కలర్లో ఉండాలి, అంటే బంగారం కలర్లో ఉండాలి వరిగడ్డి. అలా ఉన్న ఫ్రెష్గా వరిగడ్డిని తెచ్చుకోండి. ఫస్ట్ తెచ్చుకున్నాక దాన్ని ఏం చేస్తారంటే ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. 1-2 ఇంచెస్ ముక్కలు అనమాట. ఇట్లా ఇక్కడ ఉంది చూసారా, ఇలా 1-2 ఇంచెస్ ముక్కలు కట్ చేసుకోండి. ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మనము స్టెరిలైజ్ చేసుకోవాలి. స్టెరిలైజ్ ఇంకా ప్రతి ప్రాసెస్ దీంట్లో స్టెరిలైజేషనే ఉంటుంది. అయితే ఫస్ట్ మనం ఈ స్టెరిలైజేషన్, బ్యాగ్ ఫిల్లింగ్ ఇవి తెలుసుకునే ముందు ఏంటంటే ఫస్ట్ మీకు 3 రూమ్స్ కావాలి. అంటే నేను ఏదో 3 రూమ్స్ కావాలన్నాను కదా పెద్ద పెద్ద అన్నట్టుగా మీరు వర్రీ అవ్వక్కర్లేదు. ఒక చిన్న రూమ్ని ఫస్ట్ ఇనీషియల్గా పార్టీషన్ చేసుకోండి. ఒక చిన్న రూమ్ పార్టీషన్ చేసుకొని పెట్టుకోండి. 3 రూమ్స్ ఏంటంటే ఫస్ట్ది మన స్పానింగ్ రూమ్, ఫస్ట్ది స్పానింగ్. తర్వాత ఇన్క్యుబేషన్ రూమ్ అంటారు, అంటే చీకటి గది. ఫస్ట్ ఇది విత్తనాలు ఇవన్నీ పెట్టుకునేది స్పానింగ్ రూమ్. తర్వాత చీకటి గది, చీకటి గదిని ఇంగ్లీష్లో ఇన్క్యుబేషన్ రూమ్ అంటాం. ఇంకోటి వెలుతురు గది, అంటే మూడోది అనమాట, దాన్ని క్రాపింగ్ రూమ్ అంటాం. అంటే 3 రూమ్స్: స్పానింగ్, ఇన్క్యుబేషన్, క్రాపింగ్. ఫస్ట్ విత్తనం అది పెట్టుకోవడానికి, తర్వాత చీకటి గది, ఒకటి వెలుతురు గది ఉండాలి. చీకటి గది వెలుతురు గది ఎందుకంటే ఈ మైసీలియం ఫామ్ అవడానికి. కాబట్టి 3 రూమ్స్, ఒక చిన్న గదిని మీరు 3 పార్టీషన్స్ చేసుకోండి. చేసుకుని ఆ 3 రూమ్స్ని కూడా మీరు శుభ్రంగా పెట్టుకోవాలి. వైట్ వాష్ చేసుకొని, బూజు ఇవి అవి అన్నీ ఉండి దులిపేసుకొని వైట్ వాష్ చేసి డెటాల్తో శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. అంటే మీరు ఈ వరిగడ్డి కోసుకొని దాన్ని నానబెట్టుకొని స్టెరిలైజ్ చేసుకునే లోపు ఈ 3 గదుల్ని శుభ్రంగా చేసి పెట్టుకోవాలి. ఎందుకు స్పానింగ్ రూమ్ అంటే ఈ స్పాన్ అంతా మనం ఈ బ్యాగులో నింపుకోవడానికి బయట అంతా చేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఇండోర్లో అయితే మీకు హైజీన్ కండిషన్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్గా అంటే బయట నుంచి కూడా మీకు ఏమైనా అవి పడి ఇవి పడి వీటికి మళ్ళీ కంటామినేషన్ రాకుండా ఉంటుంది. అంటే బెడ్స్ పాడైపోకుండా ఉంటాయి. అందుకని ఈ 3 రూమ్స్ని, ఒకటేమో విత్తనం బ్యాగ్స్ ఫిల్ చేసుకునే రూము, ఒకటి చీకటి గది, ఒకటి వెలుతురు గది, ఈ 3 రూమ్స్ని మీరు డివైడ్ చేసి పెట్టుకోండి. చేసుకొని ఫుల్ స్టెరిలైజేషన్, డెటాల్తో శుభ్రంగా బూజులు అవి దులిపేసి వైట్ వాష్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి. ఈ స్టెరిలైజేషన్కి చాలా ప్రాసెస్ ఉంటుంది. డెటాల్తో చేసుకోవచ్చు, లేదు అంటే థైమాల్ క్రిస్టల్స్ దొరుకుతాయి. థైమాల్ అని ఆర్గానిక్ వేలో, అంటే టోటల్ ఆర్గానిక్ వెళ్ళినా పర్వాలేదు, ఆర్గానిక్ కాదు ఇన్ఆర్గానిక్ కలిపి వెళ్ళొచ్చు, అలా మన ఇష్టం అనమాట. అది అంటే ఆర్గానిక్గా అనుకోండి, థైమాల్ సీడ్స్ అని థైమాల్ క్రిస్టల్స్ దొరుకుతాయి. ఈ థైమాల్ క్రిస్టల్స్ ఏంటంటే జస్ట్ కొంచెం స్పిరిట్ తీసుకొని ఒక 150 ml స్పిరిట్లో 20 grams ఈ థైమాల్ సీడ్స్ వేయాలి. ఇది చాలా మంచిది స్టెరిలైజేషన్కి. ఆ 20 grams వేసి ఒక సొల్యూషన్లా చేసుకుంటారు. అంటే 20 grams ఈ క్రిస్టల్స్ని, 20 గ్రాములు ఈ క్రిస్టల్స్ని 150 ml స్పిరిట్లో కలుపుకొని పెట్టుకొని దాన్ని మళ్ళీ కొంచెం ఒక 5 ml అలా 1 లీటర్ వాటర్లో తీసుకొని స్ప్రే చేసుకోవచ్చు. లేదు ఇవన్నీ ఎందుకు అంటే డెటాల్తో కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకొని వైట్ వాష్ మొత్తం సున్నమది వేసుకొని పెట్టుకోవాలి అన్నమాట. రూమ్స్ క్లీన్గా పెట్టుకోవాలి. ఇంకా మొత్తం సిస్టమ్ బ్యాగ్ ఫిల్లింగ్ నుంచి మీరు హార్వెస్టింగ్ చేసి ప్యాకింగ్ చేసే వరకు మొత్తం అంతా కూడా హైజీన్ కండిషన్స్ ఉండాలి. తర్వాత మీరు ఈ మొక్కలు కోసుకొని పెట్టేసుకున్నాక వరిగడ్డిని స్టెరిలైజ్ చేయాలి. స్టెరిలైజ్ చేయడానికి కూడా 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి బాయిలింగ్ మెథడ్. ఆ బాయిలింగ్ మెథడ్లో ఏంటంటే మీరు పెద్ద గిన్నె తీసుకుంటారు, దాంట్లో వాటర్ తీసేసుకొని ఒక 100 లీటర్స్ వాటర్, దాంట్లో ఈ వరిగడ్డి మనకు కావాల్సి, అంటే మీరు ఎన్ని బెడ్లు వేసుకుంటున్నారు ఏంటి అన్నట్టు. ఒక బెడ్కి వచ్చి మీకు ఒక తడిసిపోయిన గడ్డ అయితే దాదాపుగా మీకు ఒక 3 కేజీల నుంచి 4 కేజీల వరకు వస్తుంది. లేదంటే పొడిగడ్డ అయినా తీసుకొని ఎన్ని చేసుకుంటున్నారని 8 kg వస్తుంది అనమాట. ఈ ఎన్ని బెడ్స్ని బట్టి ఈ 100 లీటర్స్ వాటర్లో ఆ గడ్డిని వేసేసి బాగా 1 hour, అంటే వాటర్ బాయిల్ అయ్యాక ఈ గడ్డిని వేసి గట్టిగా నొక్కేయాలి, మూతతో నొక్కేసి మళ్ళీ ఒక 1/2 hour అలా ఉంచండి. తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని ఆరబెట్టుకోవాలి. లేదు ఇది కాకుండా స్టీమ్ స్టెరిలైజేషన్ అంటారు. దాంట్లో ఏంటి, ఆవిరితో స్టెరిలైజ్ చేస్తాం. పెద్ద పెద్ద డ్రమ్ములు దొరుకుతాయి మీకు. ఆ డ్రమ్ములు ఏంటంటే 125 degrees 125 degrees సెంటీగ్రేడ్లో ఈ వరిగడ్డంతా బ్యాగుల్లో ఫిల్ చేసేసి ఆ బ్యాగుని దాంట్లో పెట్టేసి 1-1.5 hour వరకు ఉంచాలి 125 degrees సెంటీగ్రేడ్లో. అలా చేసుకోవచ్చు. లేదు కెమికల్ స్టెరిలైజేషన్కి వెళ్ళొచ్చు. 100 లీటర్స్ వాటర్, 100 లీటర్ల వాటర్లో ఒక డ్రమ్లో తీసుకోండి.
ఆ 100 లీటర్లు వాటర్ తీసుకున్న తర్వాత దాంట్లో 7.5 గ్రామ్స్ 7.5 గ్రాములు టు 8 గ్రాములు బ్యావెస్టిన్, తర్వాత 125 ml ఫార్మాల్డిహైడ్, 125 ml ఫార్మాల్డిహైడ్, 8 గ్రాములు బ్యావెస్టిన్ ఈ 100 లీటర్స్ వాటర్లో వేసేసి ఆ వరిగడ్డి మీరు కట్ చేసుకొని శుభ్రం చేసి ఉన్న వరిగడ్డి నీట్గా చూసుకోండి, వరిగడ్డిని చూసుకొని దాన్ని ఆ డ్రమ్ములో పెట్టేసి దాదాపు మీరు 15 నుంచి 18 గంటలు ఉంచాలి. 15 నుంచి 18 గంటలు ఉంచి తర్వాత నెక్స్ట్ డే అయిపోయాక నెక్స్ట్ డే తీసేసి వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకునే ఎక్కడ ఆరబెడతారు, ఆరబెట్టి మన ప్లాట్ఫామ్స్ లాగా ఉంటాయి, దాని మీద టార్పాలిన్ షీట్ వేసి ఆరబెట్టుకోవచ్చు. లేదు అంటే లోపల ఇండోర్లోనే జస్ట్ మంచంలాగా పరిచేసి దాని మీద ఏదైనా క్లాత్ అలాగా వేసేసుకొని దాని మీద కూడా ఆరబెట్టుకోవచ్చు. బయట ఆరబెట్టారనుకోండి ఓపెన్ ఎయిర్లో, సడన్గా వర్షము అది ఏమైనా వచ్చినా మీకు మళ్ళీ వరిగడ్డి కంటామినేట్ అయిపోతుంది. అది కంటామినేట్ అయ్యి ఏదో ఒక గ్రీన్ మోల్డ్ అని, ఆకుపచ్చ లేకపోతే డార్క్ బ్లాక్ మోల్డ్స్ అలా అన్నీ వచ్చేస్తాయి మళ్ళీ. కాబట్టి మీరు ఏంటంటే వరిగడ్డిని ఆరబెట్టుకోండి, బాగా ఆరబెట్టేసుకున్న తర్వాత బ్యాగ్ ఫిల్లింగ్ చేసుకోవాలి. ఈ వరిగడ్డి ఆరబెట్టినప్పుడు ఇలా ఉంటాయి, ఇలా ఉన్నాయి కదా కణుపుల్లాగా, ఇవి రాకుండా చూసుకోవాలి. ఏంటంటే ఇవి వచ్చాయనుకోండి, ఈ కణుపుల దగ్గర అంతా వచ్చినప్పుడు దీంట్లో మాయిశ్చర్ ఎక్కువ అవుతుంది. ఈ మాయిశ్చర్ ఎక్కువ ఉండిపోతుంది కదా మనం చేసినప్పుడు, ఎక్కువ ఆరకపోవచ్చు. ఈ ఆరకపోయినప్పుడు ఏమవుతుంది, దీనివల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు వరిగడ్డి ఎంతవరకు ఆరబెట్టాలి, ఎంతవరకు ఆరబెట్టాలంటే ఇట్లా మీరు తడిగడ్డి ఉంది కదా, ఇప్పుడు ఈ గడ్డిని తీసుకుని ఇట్లా పిండాలి. ఇలా పిండినప్పుడు మీకు నీళ్లు పడలేదు కదా, కానీ నా చెయ్యి తడిగా అయింది, ఇది మీకు ఇండికేషన్. అంటే ఏంటంటే 20% మాయిశ్చర్ వరకు ఆరబెట్టాలి. 20% మాయిశ్చర్ అంటే ఏంటి, మీరు పిండినప్పుడు నీళ్లు కింద పడకూడదు, కానీ చెయ్యి తడిగా ఇవ్వాలి, ఇలా తడిగా ఉండాలి. అది ఇండికేషన్, 20% మాయిశ్చర్ ఉన్నందుకు ఇండికేషన్ అనమాట అది. కాబట్టి వరిగడ్డి స్టెరిలైజ్ చేసుకోవడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. ఒక 100 లీటర్స్ వాటర్ తీసుకుని గిన్నెలో వేసుకొని చేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఇప్పుడు నార్మల్లీ ఒక ఇలా లేదా స్టీమ్ స్టెరిలైజేషన్ 125 degrees సెంటిగ్రేడ్లో దాదాపు 1.5 hours. అంటే ఇప్పుడు మీకు లెక్క ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఎలా బెడ్ని మేము ఎంత గడ్డి ఉడకబెట్టుకోవాలో, ఎంత గడ్డి స్టెరిలైజ్ చేసుకోవాలో అనేది అంతా కూడా మీ బెడ్స్ ఎన్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు అన్న దాన్ని బట్టే ఉంటుంది. అంటే ఏంటి, మీరు ఎన్ని బెడ్స్ ప్రిపేర్ చేస్తారు. సపోజ్ మీరు 1 kg సీడ్ తీసుకున్నారండి, 1 kg విత్తనం, ఇది విత్తనం స్పానింగ్, మనం టెక్నికల్ టర్మ్ వచ్చి స్పాన్, SPAWN. ఈ స్పాన్, ఈ విత్తనానికి 1 kg విత్తనం తీసుకున్నారనుకోండి, మీరు దాదాపుగా 5-6 బెడ్లు వస్తాయి. 1 kg విత్తనానికి 5-6 బెడ్లు వస్తాయి. 5-6 బెడ్లకి మీకు 8 kgల పొడిగడ్డి కావాలి. దాన్ని బట్టి మీరు ఈ లెక్క ఇప్పటికీ పెట్టేసుకోండి. 8 kgల పొడిగడ్డి, 8 kg, దాన్ని బట్టి మీరు ఉడకబెట్టుకోండి ఎన్ని బెడ్స్ పెడతారని. అంటే ఈ కేజీ స్పాన్ కొనుక్కుంటారు, దీనికి 5-6 బెడ్లు కావాల్సి వస్తాయి అనమాట. 5-6 బెడ్లు వస్తాయి దీనికి. 1 kg స్పాన్కి 5 to 6 బెడ్స్. దానికి దాదాపు మీకు 8 to 9 కొని 10 వేసుకోండి, 8 to 10 kgల పొడిగడ్డి కావాలి. కాబట్టి మీరు 1 kg స్పాన్ కొనుక్కున్నారనుకోండి, ఒక 50 లీటర్స్ 30 లీటర్స్ అంటే గిన్నెలో మీకు ఈ వరిగడ్డి పడుతుందని మీకు తెలిసిపోతుంది కదండి. మన బియ్యము అన్నం వండుతాము, ఎన్ని నీళ్లు పోస్తే మీకు కరెక్ట్గా అన్నం ఉడుకుతుంది అనేది ఐడియా వచ్చేస్తుంది కదా. 2 సార్లు చేయగానే ఐడియా వస్తుంది, ఇన్ని నీళ్లు పోస్తే ఇట్లా అవుతుందని. కొత్త బియ్యం అనుకోండి, రోజు పోస్తే నీళ్లు పోస్తే మెత్తగా అయిపోతుంది కదా. అలా కాకుండా 1 year నిలువ ఉన్న రైస్కి కొత్త బియ్యానికి అలా తేడా ఉన్నట్టు మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు నేను 5 బెడ్లు పెట్టుకుందాం అనుకున్నా, 5 బెడ్లకి మీరు 8 kgలు గడ్డి తెచ్చుకొని ఆ వాటర్లో మునిగే వరకు అనమాట తెలిసిపోతుంది మీకు. ఆ వాటర్ అంతా బాయిల్ అయ్యాక బాగా బుడగలు వచ్చి 100 degrees సెంటిగ్రేడ్ అయ్యాక ఈ వరిగడ్డి పెట్టేసి మళ్ళీ ఇంకో 1/2 hour ఉంచండి. తర్వాత నీళ్ళని డ్రైన్ చేసేసి ఆరబెట్టుకోండి. లేదు ఆ డ్రమ్స్లో మీరు అట్లా కెమికల్ స్టెరిలైజేషన్ అది చేసుకోవచ్చు. అదే పాస్టరైజేషన్ అంటే బ్యాగులో నింపేస్తారు, ఈ ఉల్లిపాయల బ్యాగులు ఉంటాయి కదా ఎర్రవి, దాంట్లో నింపేసి 125 degreesలో అలా పాస్టరైజేషన్ కూడా చేసుకోవచ్చు. లేదంటే కెమికల్ మెథడ్కి వెళ్ళిపోవచ్చు. కెమికల్ మెథడ్ కూడా ఏంటంటే 125 ml ఫార్మాల్డిహైడ్ 100 లీటర్స్ వాటర్లో 7.5 grams to 8 grams బ్యావెస్టిన్ అలా చేసుకోండి. ఇప్పుడు వరిగడ్డి మనం రెడీ చేసుకున్నాం అంటే అది 20% మాయిశ్చర్తో ఉంది, రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం బ్యాగ్ ఫిల్ చేసుకోవాలి. బ్యాగ్ ఫిల్ చేసుకోవాలంటే ఈ సీడ్ తెచ్చుకోవాలి మీరు. ఈ సీడ్ ఏంటంటే, ఈ సీడ్ మీరు తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సీడ్ ఒక్కొక్కసారి మీకు 3rd generation సీడ్ అని ఇస్తారు. మామూలుగా మనం ప్యూర్ కల్చర్ నుంచి మదర్ కల్చర్ నుంచి స్పాన్ చేస్తాం.
ఇది డిఫరెంట్ సబ్జెక్ట్. సీడ్ ప్రొడక్షన్ డిఫరెంట్, ఈ సీడ్ ప్రిపరేషన్ అంతా కూడా డిఫరెంట్ సబ్జెక్ట్. ఇప్పుడు మీరు చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఈ దీంట్లో నుంచే మళ్ళీ విత్తనం రెడీ చేస్తారు. అంటే థర్డ్ జనరేషన్ అంటారు. ఈ థర్డ్ జనరేషన్ సీడ్ మీకు అసలు పనికిరాదు అనమాట. థర్డ్ జనరేషన్ సీడ్ పనికిరాదు. దీనివల్ల అసలు మీకు మైసీలియం ఫామ్ అవ్వదు. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు వరిగడ్డి ప్రిపేర్ చేసేసుకున్నారు, సీడ్ రెడీగా ఉంది. దీన్ని మనం ఇలా బ్యాగ్లో ఫిల్ చేసుకుంటాం. ఈ బ్యాగ్ మీరు ఒక్కొక్క కేజీ సీడ్కి మీకు 5-6 బ్యాగ్లు వస్తాయి. దీంట్లో వరిగడ్డి ఫిల్ చేసేసుకొని ఈ సీడ్ని ఎలా వేసుకోవాలంటే నేను చూపిస్తాను మీకు ఎట్లా వేయాలి అనేది. అయితే మీరు ఇంకొకటి ఏంటంటే మేజర్గా ఈ డిజైన్ అంటే మష్రూమ్ రూమ్స్ ఎలా ఉండాలి అంటే నార్త్ సౌత్ ఫేసింగ్ లాగా పెట్టుకోండి. నార్త్ మన ఎంట్రన్స్ ఉండాలి. ఎంట్రన్స్ పక్కనే చిన్న గుంటలాగా చేసుకోండి. ఆ గుంటలో ఎప్పుడు కూడా డెటాల్ వాటర్తో దాంతో పెట్టుకోండి. దాంట్లో కాళ్ళు ముంచుకుని మీరు లోపలికి వెళ్ళాలి. కాబట్టి ఈ వాషింగ్ పిట్ అంటారు, అది ఆ వాషింగ్ పిట్ అంటే అక్కడ చిన్న పిట్ లాగా చేసుకొని ఎప్పటికీ నీళ్లు ఉంచండి. నెక్స్ట్ ఎంట్రన్స్ నార్త్ పెట్టుకొని సౌత్ సైడ్ ఏం చేస్తారంటే వెంటిలేటర్ లాగా పెట్టుకోండి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ కంపల్సరీ ఉండాలి. ఎప్పుడు కూడా ఎయిర్ సర్క్యులేషన్ ఉంటుంది అలా చేస్తే. కాబట్టి నార్త్ సౌత్ లాగా ఉండేటట్టుగా చూసుకోండి. మీరు చేసే కన్స్ట్రక్షన్ కానీ అదే చిన్న హట్ ఏదైనా కానీ అటు ఇటు వెంటిలేషన్ ఉండాలి, క్రాస్ వెంటిలేషన్. లేకపోతే మైసీలియం మన మష్రూమ్ ఫామ్ అవడానికి వెంటిలేషన్ చాలా అవసరం. లైట్ అండ్ వెంటిలేషన్ చాలా అవసరం. అంటే గాలి అటు ఇటు సరఫరా మూవ్ అవుతూ ఉండాలి, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. నెక్స్ట్ ఈ లైట్ కూడా కొంచెం పడుతూ ఉండాలి. వెలుతురు కంపల్సరీ అనమాట. లైట్ రూమ్లోకి వెళ్ళిపోయాక, వెలుతురు రూమ్లోకి వెళ్ళాక. డార్క్ రూమ్ అలా పెడితే మనకి 21 డేస్కి ఇలా తయారవుతుంది. దీన్ని మనము ఆఫ్ చేసి మనం ఏదో కట్ చేస్తున్నాం దాన్ని కూడా స్పిరిట్ మనం అది దీన్ని కట్ చేసుకున్న తర్వాత కొంచెం సాయిల్ పెట్టడానికి వీలుగా గడ్డి చాలా గట్టిగా నొక్కేసి పెట్టేశారు దీంట్లో ఈ బెడ్లో. కాబట్టి కిందకి వెళ్ళట్లేదు. అలా చూసుకోవాలి మీరు జాగ్రత్తగా, అది చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. చేసి పైన 1/2 ఇంచు ఈ కేసింగ్ సాయిల్ వేసుకుంటారు. కేసింగ్ సాయిల్ అంటే ఏంటంటే ఎర్రమట్టి, కొంచెం కోకోపీట్, తర్వాత ఒక 10-20 గ్రాములు చాకో పౌడర్. చాకో పౌడర్ అంటే చాక్ పౌడర్ మీకు తెలుసు కదా, ఆ కాల్షియం కార్బోనేట్. అయితే కొంచెం ఏమవుతుందంటే మీకు ఆ చాక్ పౌడర్ కొంచెం వేసారనుకోండి pH లెవెల్స్ తగ్గిపోతాయి. అంటే ఎసిడిక్ కండిషన్స్ లేకుండా pH తగ్గుతుంది, pH పెరుగుతుంది. ఎసిడిక్ కండిషన్ అంటే తక్కువ ఉంటే pH ఎసిడిక్, ఎక్కువ ఉంటే బేసిక్ కండిషన్స్ అంటే pH మనం pH పెంచుతున్నాం. pH కూడా దీంట్లో పెరగాలి అంటే ఎసిడిక్ కండిషన్స్ ఉండకూడదు. అందుకని చాక్ పౌడర్ కలపండి. కొంచెం కోకోపీట్, ఎందుకంటే ఈ మరీ నల్లగా ఇలా గట్టిగా నొక్కేశారనుకోండి మష్రూమ్ బయటికి రావడానికి కూడా టైం పడుతుంది, దాన్ని తీసుకొని అట్లా రావడానికి. కాబట్టి కొంచెం కోకోపీట్ కలిపినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ కొంచెం లూజ్గా, లేదా శాండ్, ఇసుకైనా కలుపుకోవచ్చు. కోకోపీట్ దొరకని వాళ్ళు ఇసుక కూడా కలుపుకోవచ్చు. ప్లస్ ఇంకొకటి ఈ మట్టిని కూడా మనం స్టెరిలైజ్ చేసుకోవాలి. స్టెరిలైజ్ అంటే మళ్ళీ దీన్ని స్టీమింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే స్టీమ్ అయితే చెప్పాను కదా ఇందాక, ఎక్కడైతే మీరు స్ట్రా అంటే ప్యాడీ స్ట్రా స్టెరిలైజ్ చేస్తున్నారో అలాగే దీన్ని కూడా బ్యాగుల్లో నింపేసుకోండి. బియ్యం బ్యాగ్స్ ఉంటాయి కదా, రైస్ బ్యాగ్స్ నింపేసుకొని 125 degrees సెంటీగ్రేడ్లో 1-1.5 hours ఉంచండి స్టీమ్ దాంట్లో. అది కంపల్సరీ. అది కూడా లేదు అంటే అందరూ జస్ట్ మీరు చిన్న ఒక 5-6 బెడ్లు, 1 kg కొనుక్కున్నారు, 5-6 బెడ్లు వేసుకోవాలి. మట్టి మీకు దీంట్లో కలిపి ఒక 1/2 kg పడుతుంది. అలా లెక్కేసుకుని ఏం చేస్తారంటే ఒక ఐరన్ మూకుడులా తీసుకొని దాంట్లో ఇలా వేయించినట్టుగా కొంచెం టెంపరేచర్ ఎక్కువ అయ్యే వరకు చేసేసి ఆరబెట్టుకోండి. వేడిది వేయకూడదు, ఆరబెట్టాక వేయాలి. అంటే రూమ్ టెంపరేచర్కి రావాలి. అది నార్మల్ టెంపరేచర్కి వచ్చాక, నార్మల్ ఉష్ణోగ్రతకు వచ్చాకే మీరు సాయిల్ దీని మీద వేయాలి. రౌండ్గా చేసుకొని 1/2 kg వరకు పడుతుంది. దీంట్లో ఒక 1 inch వరకు వేసుకోండి. ఇలా నొక్కేసుకొని చుట్టూతా. మేమేంటంటే ఈ ప్రాసెస్ మేము చేయలేదు. నిన్న మీరు చూసిన రూమ్లో ఈ ప్రాసెస్ ఆల్రెడీ బ్యాగ్స్ తీసుకొచ్చి చేసాం కాబట్టి ఈ తెచ్చిన దగ్గర కొంచెం ఎక్కువ గడ్డి పెట్టాడు. మేము ఏం చేస్తున్నామంటే కొంచెం తీస్తున్నాం అన్నమాట. తీసి వేరే బెడ్ పెడుతున్నాం. ఇక లోపలికి వెళ్ళాలి కొంచెం, అందువల్ల కొంచెం తీసేసి. అంటే మీరు బ్యాగ్ ఫిల్లింగ్ అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఇది ఏంటంటే మీకు ప్రాక్టికల్ చూపించడానికి కాదు కదండి, మనం కమర్షియల్గా మష్రూమ్ ప్రొడ్యూస్ చేయట్లేదు. ఇది ట్రైనింగ్ క్లాస్ కాబట్టి జస్ట్ మనం మీకు అవగాహన రావడానికి ప్రాక్టికల్గా చూపిస్తున్నాం. నిజంగా మీరు కమర్షియల్గా మీరు చేసుకునేటప్పుడు మీరు ఫాలో అవ్వాల్సిన పద్ధతులు అనమాట ఇవన్నీ.
అలా గట్టిగా పెట్టుకోవటము, ఎక్కువ గడ్డి. దాంట్లో మీకు ఇంకొక కిటికీ ఏంటంటే, మీరు ఈ వరిగడ్డి నానబెట్టి స్టెరిలైజ్ చేసేసుకొని బ్యాగ్ ఫిల్ చేస్తారు కదా, అప్పుడు ఈ బ్యాగ్ వచ్చి మీకు 3 కేజీలు ఉండాలండి. అది కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరు పాటించరు. ఒక్కొక్కసారి నేను కొన్ని బ్యాగులు కొంతమంది దగ్గర చూస్తే 5 కేజీలు 6 కేజీలు అలా ఉంటుందండి. అలా ఉండకూడదు కదా. అలా ఉన్నప్పుడు మీకు రాదు. అది మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అంటే నార్మల్లీ ఎవరు చెప్పరు, ఇవన్నీ చెప్తే మళ్ళీ తెలిసిపోతుందేమో అన్నట్టుగా చెప్పరు. అందుకని బ్యాగ్ ఫిల్ చేసేసుకోండి అని చెప్తారు. అలా ఎక్కువ గడ్డి ఫిల్ చేసుకున్నా ప్రాబ్లం అవుతుంది. 3 కేజీల కంటే మీకు బెడ్ ఎక్కువ ఉండకూడదు వెయిట్. అది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. దీనికి ఈ సాయిల్, మనం ఇప్పుడు ఈ సాయిల్ కూడా స్టెరిలైజ్ చేయాలి కంపల్సరీ. స్టెరిలైజ్ చేసుకుని వేసుకోవాలి. దీనికి ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి మొత్తం, ఇలా 1 ఇంచ్ ఫుల్. ఇలా 2 హాఫ్స్ చేసుకున్నారు కదండి. కాబట్టి మీకు ఒక సీడ్కి ఎన్ని వస్తాయి? ఇప్పుడు బెడ్స్ 10 వస్తాయి. ఇది ఒక బెడ్ కింద అనమాట. హాఫ్ కట్ చేస్తున్నారు కదా మీరు, కాబట్టి 10 బెడ్లు వస్తాయి అనమాట 1 కేజీ సీడ్కి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి లైట్ రూమ్లో వెలుతురు గదిలో పెట్టేయాలి. వెలుతురు గదిలో పెట్టిన ఒక 1 వీక్కి చిన్న 1 వీక్ to 10 days మీకు అలా చిన్న పిన్ హెడ్స్ వస్తాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, దీంట్లో కూడా తేమ శాతం చూసుకోవాలి. ఇలా అనగానే మీకు చేయికి తడి అంటాలి. దీంట్లో కూడా వాటరింగ్ చేసుకోవాలి. చిన్న మీకు రోజ్ క్యాన్ దొరుకుతుంది కదా, రోజ్ క్యాన్తో నీళ్లు పోసుకోవాలి. అయితే దీనికి ఏంటంటే, మీకు జస్ట్ తడి ఉండాలి, మళ్ళీ ఎక్కువ నీళ్లు పోయకూడదు. నీళ్ళు ఎక్కువ పోతే మీ బెడ్లో మాయిశ్చర్ కూడా ఎక్కువ అయిపోతుంది. ఈ కింద బెడ్లో మాయిశ్చర్ కూడా ఎక్కువ అవుతుంది. ఇలా రావాలి. ఇది ఎగ్జాక్ట్గా ఉందండి, ఇలా ఉండాలి. మీరు చేసిందంతా కూడా. మీరు ఎక్కువ వెయిట్ అది అంటే మష్రూమ్స్ ఇలా ఒక 7-8 ఇలా వచ్చినప్పుడు ఒక 5-6 మష్రూమ్స్ వచ్చినా మీరు చాలా బాగా చేసినట్టు. అంటే ఒక కేజీకి ఒక మన బెడ్కి 1 కేజీ రావాలి. ఫస్ట్ క్రాప్ వచ్చి మీకు 500 గ్రాములు వస్తుంది. సెకండ్ క్రాప్ వచ్చి 300, థర్డ్ క్రాప్ వచ్చి 200 వస్తుంది. ఒక బెడ్ అంటే ఈ బెడ్కి మీకు 1 కేజీ వస్తుంది. ఈ ఒక్కొక్క బెడ్కి 500 గ్రామ్స్ 3 స్టేజెస్లో వస్తాయి. ఫస్ట్ 500 గ్రామ్స్, తర్వాత సెకండ్ క్రాప్ వచ్చి 300, థర్డ్ క్రాప్ వచ్చి 200 వస్తుంది. ఇప్పుడు మీరు తీసుకెళ్ళి లైట్ రూమ్లో పెట్టినప్పుడు 2 విషయాలు ఫాలో అవ్వాలి. మళ్ళీ మీరు కూడా ఉష్ణోగ్రత చూసుకోవాలి, ఆ తేమ శాతం ఎంత ఉంది ఏంటి ఇది కూడా మనం చూసుకోవాలి. కాబట్టి అక్కడ కూడా టెంపరేచర్ వచ్చి 33 degrees 34 వరకు ఉన్నా మీకు పర్వాలేదు. మార్నింగ్ ఈవినింగ్ మాత్రం కంపల్సరీ క్రాస్ వెంటిలేషన్, అంటే విండోలు తీయాలి. విండోలు డోరు తీసి పెట్టాలి. పొద్దున 1 hour, సాయంత్రం 1 hour. కొంచెం లైటింగ్ వచ్చినట్టు కూడా పెట్టుకోండి. విండోస్ లైటింగ్ కూడా రావాలి. ఆ లైట్ ఇది పొద్దున 1 hour, సాయంత్రం 1 hour కంపల్సరీ మీరు డోర్స్ విండోస్ తీసి పెట్టాలి. మళ్ళీ డోర్స్ విండోస్ తీసినప్పుడు దోమలు ఇవన్నీ వస్తాయి కదా, మళ్ళీ అదొక ప్రాబ్లం. కాబట్టి మెష్ డోర్స్ పెట్టుకోవాలి కంపల్సరీ. కిటికీలు కూడా మెష్ పెట్టుకోవాలి. మెష్ పెట్టుకొని డోర్స్ కూడా మెష్ పెట్టుకొని ఓపెన్ చేసి పెట్టాలి. పొద్దున 1 hour, మార్నింగ్ 1 hour, మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour. దాని తర్వాత 7 daysకి మీకు ఇలా చిన్న పిన్ హెడ్స్ రావడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 7 daysకి ఇట్లా అవుతుంది. ఇంకో 7 daysకి ఇట్లా అవుతుంది. అట్లా మొత్తం మీకు మళ్ళీ 3-4 days, అంటే ఇది ఒక 10-15 days పెట్టుకోండి. ఇది మళ్ళీ ఒక 20 days. మొత్తానికి మీకు ఒక 1.5 to 2 months ఒక సైకిల్ అయిపోతుంది. మీరు జాగ్రత్తగా చేసుకుంటే కనుక సంవత్సరానికి 6 సైకిల్స్ చేసుకోవచ్చు. ఈ మష్రూమ్స్ని జాగ్రత్తగా చేసుకుంటే కనుక 6 సైకిల్స్. అంటే మిల్కీ మష్రూము ఫస్ట్ మీరు బెడ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి హార్వెస్టింగ్ వరకు దాదాపు 1.5 to 2 months. 2 months 45 రోజుల నుంచి 60 రోజులు పడుతుంది. 2 months తర్వాత మీకు ఒక బెడ్కి 1 కేజీ వస్తుంది. ఆ 1 కేజీని బట్టి మీకు ఎలా ఉంది మార్కెటింగ్ ఆర్డర్, అంటే రోజు 10 కేజీలు ఉందా లేకపోతే 5 కేజీలు ఉందా, దాన్ని బట్టి బెడ్స్ పెట్టుకోండి. బెడ్స్ పెట్టుకొని తర్వాత దాన్ని 200 grams ప్యాక్తో చేస్తూ ఉంటారు. మామూలుగా నార్మల్లీ ప్యాకింగ్ ఎలా అంటే 200 grams ఉంటుంది. కేజీ వచ్చి 200 to 300 rupees ఉంది. దాన్ని బట్టి మీరు సేల్ చేసుకోవచ్చు. ఈ మష్రూమ్స్ కూడా ఏంటంటే ఇది ఒకటే వచ్చింది. ఇప్పుడు ఇలా కొంచెం పొడుగ్గా అవుతాయి. పెద్దగా అయ్యాక ఒక 40 to 60 grams ఒక మష్రూమ్ వచ్చి మీకు 40 to 60 grams వెయిట్ ఉన్నప్పుడు మీరు హార్వెస్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇట్లా ట్విస్ట్ చేసి తీసేస్తే వచ్చేస్తుంది. ట్విస్ట్ చేసి మళ్ళీ కూడా చేతులు కూడా అప్పుడు కూడా శుభ్రంగా చేసుకొని ఒక ట్విస్ట్ చేసి తీసేస్తే మష్రూమ్ ఇలా అనగానే మష్రూమ్ వచ్చేస్తుంది, తీసుకోవచ్చు. 40 to 60 grams వెయిట్ ఉండాలి.
ఈ అడుగడుగున ప్రతిసారి మీరు జాగ్రత్తలు పాటించుకొని చేసుకోవాలి. దీంట్లో మళ్ళీ మీరు బై ప్రొడక్ట్స్ చేసుకోవచ్చు. హార్వెస్టింగ్ తర్వాత స్లైసెస్ చేసుకొని పౌడర్ చేసుకోవచ్చు, మష్రూమ్ పౌడర్. ఆ మష్రూమ్ పౌడర్ని మీరు ఎలా అయినా వాడుకోవచ్చు. అంటే పాపడ్ చేస్తారు, నూడిల్స్ చేస్తున్నారు, బిస్కెట్స్ చేస్తున్నారు, అట్లా అన్నీ కూడా చేసుకోవచ్చు. ఆ మష్రూమ్, ఫ్రెష్ మష్రూమ్ పచ్చళ్ళు, పికిల్స్ అవి కంపల్సరీ అందరూ చేస్తున్నారు. ఈ ముక్కలు తరిగేసి పికిల్స్ కూడా చేసుకోవచ్చు. మనకి ఈ దుబాయ్ అటు సైడ్ ఏం చేస్తున్నారంటే 5 grams ప్యాకెట్లు అమ్ముతారు మష్రూమ్స్ పౌడర్. చాలా మష్రూమ్ పౌడర్కి ఉన్న డిమాండ్ దేనికి లేదు అసలు. ఆ 5 grams పౌడర్ తెచ్చుకుని అన్ని కర్రీస్లో, అది జస్ట్ మనం కరేపాకు పౌడర్ ఇలా వాడుతుంటాం, మునగాకు పౌడర్, అట్లా ఈ పౌడర్ కూడా వాడతారు. అది చాలా ఫేమస్ దుబాయ్ అటు గల్ఫ్ కంట్రీస్లో. 5 grams ప్యాకెట్స్ అనేవి చాలా ఎక్కువ దొరుకుతుంది అనమాట. కాబట్టి మార్కెటింగ్ అయితే ప్రాబ్లం లేదండి. మీరు జాగ్రత్తగా చేసుకుంటే మీ ఇంటి ముందు క్యూలు కట్టి చక్కగా తీసేసుకుంటారు. 10 kgs 20 kgs ఎంత ఆర్డర్ వస్తే ఆర్డర్ని బట్టి మీరు మష్రూమ్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ మష్రూమ్ పెట్టుకునే ఈ బ్యాగ్స్ పెట్టుకోవడానికి కూడా మీరు మామూలుగా ఈ ర్యాక్స్ ఇలాంటివి గోద్రేజ్వి అలా ఏం కొనక్కర్లేదు. జస్ట్ వుడెన్ ర్యాక్స్ కూడా అలా పెట్టుకోవచ్చు. అంటే 10 x 15 square feet అంటే 150 square feetలో మీకు 300 beds పడతాయి. లేదా హ్యాంగింగ్ చేశారనుకోండి, హ్యాంగింగ్ చేసినా మీకు 300 beds పడతాయి 150 square feetలో. అయితే ఇప్పుడు హ్యాంగింగ్లో ఒక్కొక్క బెడ్కి వచ్చి 1.5 feet డిఫరెన్స్ ఉండాలి. 1.5 feet డిఫరెన్స్ ఉండాలి హ్యాంగింగ్ మెథడ్లో. అలా కూడా పెట్టుకోవచ్చు మీరు. అంటే మీ సైజుని బట్టి ఇవన్నీ చూసుకోవాలి. నార్త్ సౌత్ ఒక 150 square meters మీకు దాదాపు 300 beds పడతాయి. 1 kgకి వచ్చి మీకు 5-6 beds వస్తాయి. అట్లా మీరు అన్ని క్యాలిక్యులేషన్ లాగా పెట్టుకొని దాని ప్రకారం చేసుకోవచ్చు. లేదు నేను ఒక kgకి ఒక 5-6 bedలు చేసుకొని ట్రై చేస్తాను అంటే 1 kg సీడ్ తీసుకొని మీ ఇంట్లో ఇలా బెడ్స్ అన్ని ఈ పాలిథిన్ బ్యాగ్స్ అవి తీసుకొని బెడ్ ఫిల్ చేసేసుకొని ఒక చిన్న కట్టెన్లాగా కట్టేయండి. కార్నర్లో కట్టెన్లాగా కట్టేసి ఒక 21 daysలో అది మెచ్యూరిటీ రాగానే కొంచెం కిటికీ దగ్గర అక్కడ కొంచెం లైట్ వచ్చే చోట పెడితే ఆ మష్రూమ్స్ వస్తున్నాయి. లేదా ఇలా కట్ చేయటము, సాయిల్ వేసుకోవడము, లేదు మీరు చాక్ పౌడరు, శాండ్ ఇవన్నీ కూడా ఏం కలుపుకోకలేదు. ఫస్ట్ టెస్టింగ్కి ఓన్లీ బ్లాక్ సాయిల్ కానీ రెడ్ సాయిల్ కానీ తెచ్చుకొని, ఎర్రమట్టి కానీ నల్లమట్టి కానీ తెచ్చుకొని పైన ఇది 1 inch వేసుకొని టెస్ట్ చేసుకొని మీకు వచ్చాక అప్పుడు మీరు దిగొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.